యుద్ధ పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. $70 నుంచి $125లకు క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $100 దాటడంతో ఆందోళన నెలకొనగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్రం స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రజలపై భారం వేయొద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నష్టాల్ని ఆయిల్ కంపెనీలే భరించాలని ఆదేశించింది. కేంద్ర నిర్ణయంతో సామాన్యులకు ఊరట లభించనుంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చిందు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా ఒకవైపు ప్రాణ నష్టం జరుగుతుంది, ఒకవైపు మరోవైపు ఆస్తి నష్టం జరుగుతుంది. ఎక్కడ కూడా మానవత్వం లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధ కాండలో మనం ఒకవైపు క్రూడ్ ఆయిల్ కూడా బాగా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజుల గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ భయం అందరినీ పట్టుకుంది. ఈ క్రూడ్ ఆయిల్ కనుక ధర పెరిగిపోతే మొత్తం కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇతర వస్తువులు అన్నీ కూడా ఇబ్బంది అవుతుందనే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కసారి చూసుకుంటే $70 నుంచి $109కి పెరిగిపోయింది. ఒక్కరోజే దాదాపు 16% క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. దీంతో చాలా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే భారతదేశానికి సంబంధించి మాత్రం ముందు చూపు కారణంగా భారతదేశం ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. యుద్ధం కారణంగా అక్కడ నుంచి దిగుమతి అయ్యే పరిస్థితి లేదు. దాంతో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా రష్యా నుంచి కూడా ఈ క్రూడ్ ఆయిల్ తెప్పించుకునేందుకు ఏర్పాటు చేసుకుంది. అందులో భాగంగానే ఇబ్బంది లేకుండా ఉంది. అందువల్ల గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం కూడా. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు కూడా మొత్తం ఆయా యజమాని భరించాలి తప్ప ప్రజలపై భారం పెంచమని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలపై కూడా ఎక్కడ భారం పెంచే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇరాన్ సందర్భంగా ఈ యుద్ధం కారణంగా అయితే చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాణ నష్టమే కాదు, ఆస్తి నష్టమే కాదు, ఈ విధమైన వస్తువు ధరలు పెరిగిపోవటం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోవటం అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మనకు కూడా ఆ ముప్పు ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రమాదం లేదని చెప్తుంది. రష్యా నుంచి వేరే మార్గం తెచ్చుకునే పరిస్థితి ఈ వారంలోనే దాదాపు $33కు పెరిగిపోవడంతో అందరూ కూడా ఇబ్బంది పడే కనిపిస్తుంది. దీని ప్రత్యేక మార్గంగా ప్రధానంగా హార్మోజ్ జలసంధి నుంచి భారత నౌకలు రప్పిస్తుంది. ఈ నౌకల ద్వారా క్రూడ్ ఆయిల్ తెప్పిస్తుంది. గల్ఫ్ దేశాలు ఉత్పత్తి నిలిపేయడంతో భారత్పై ప్రభావం పడుతుందని అందరూ కూడా భావించారు. అయితే ముందు చూపు కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా క్రూడ్ ఆయిల్ నావలను తెప్పించి ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ధరలు కూడా పెరగకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ ధరలు పెరిగినప్పుడు కూడా ప్రజలపై భారం పడకుండా చేస్తుంది. మరో విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలకి ప్రధానంగా కేంద్రం విశాఖలో సింధియా ప్రాంతంలో మొత్తం కూడా అండర్ గ్రౌండ్లో కూడా ఈ క్రూడ్ ఆయిల్ దాదాపు చాలా సంవత్సరాలు ఉండే విధంగా కూడా నిల్వ చేసుకుంటారు. దాదాపు 40 రోజుల పాటు 45 రోజుల పాటు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిల్వ చేసుకుంటారు. అదేవిధంగా కర్ణాటకలో 2 ప్రాంతాల్లోనూ, విశాఖలో ఒక ప్రాంతంలోనూ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ విధంగా నిల్వలు చేయడంతో కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చేపడుతుంది. ప్రస్తుతం అందరూ కూడా భావించారు ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుందని అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి ఇదే విధంగా యుద్ధం కనుక మరి కొన్ని రోజులు కనుక కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పో మనం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. 45 రోజులు కనుక యుద్ధం దాటితే అక్కడ నుంచి ఇబ్బందులు తప్పవు. ఎంత ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మరింత ధర పెరిగి ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకూడదని కేంద్రం ముందు జాగ్రత్తగానే ఎవరిపై భారం లేకుండా ఈ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సింధు, వాసు, అంటే $70 నుంచి $125లకు పెరిగింది. అంటే ఒకేసారి $50 వరకు డిఫరెన్స్ ఉంది. సో కేంద్రం ఆదేశం ప్రకారం ఆయిల్ కంపెనీలు ఎంతవరకు భరించే అవకాశం ఉంది? ఎంత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంది? ఈ ఒక్కరోజే దాదాపు 16%, అంటే చాలా ఎక్కువ 16% పెరిగిపోయింది. మీరు అన్నట్టుగా కూడా $70 నుంచి $100 దాటిపోయింది. అంటే చాలా ఎక్కువ, $50 డిఫరెన్స్ ఉంది. దానివల్ల అందరికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఒక్కో దేశానికి ఒక్కో రేటు ఉంటుంది. దాని ప్రకారం భారతదేశానికి ఏ మేర పర్సంటేజ్ అదనం పడుతుందో ఆ అదనం అంతా కూడా సహజంగా ప్రజలపై వేయటం సహజం. కానీ యజమానులే భరించాలని ప్రభుత్వం
ఆదేశాలు జారీ చేసింది. అది ఒక ప్రాంతానికి ఒక విధంగా ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అది ఏ విధంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఉండే విధంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ యజమానులు కూడా కొంత శాతం వరకు కొన్ని రోజుల వరకు భరించగలరు, కానీ వాళ్ళు కూడా పూర్తిగా భరించే పరిస్థితి ఉండదు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి కేంద్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని భరించే ప్రజలపై భారం లేకుండా చేస్తా, లేదా యజమానులపై పాడేస్తా అనేది మరి వారం 10 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ యుద్ధం మాత్రం ఇదే విధంగా కొనసాగితే భారతదేశం కాదు అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.